రాజకీయం కోసం తెలంగాణ తల్లి విగ్రహంపై కవిత కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. తెలంగాణ తల్లికి మట్టి గాజులే ఉంటాయని, బంగారు ఆభరణాలు ఉండవని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహంపై 10 ఏళ్లు కేసీఆర్ అధికారికంగా జీవోలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చట్టసభల ద్వారా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా తొలగించలేదన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. నిన్నంత అద్భుతంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటే కేటీఆర్ గారు, కవిత గారు వారు మాట్లాడిన తీరు చూస్తే రాజకీయం కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు అనడానికి ఇదే ప్రబలమైన సాక్ష్యం. తెలంగాణ తల్లిలో వాళ్లకు బీదతనం కనబడ్డది. తెలంగాణ తల్లి ఇంత బీదగా ఉంటుందా అని చెప్పి నిస్సిగ్గుగా వాళ్ళిద్దరు మాట్లాడిండ్రు. మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలలో మీరు గ్రామాలలో ఏ తల్లిని చూసినా కూడా నిన్న తెలంగాణ తల్లి ఆహార్యం ఏదైతే మనం చూసినామో అదే కనబడుతుంది. గతంలో తెలంగాణ తల్లిలో రాజసం ఉట్టిపడ్డది, ధనవంతురాల్లాగా ఉన్నది, దేవతలాగా ఉన్నది. కానీ ఇప్పుడు సామాన్య వనితలాగా, గృహిణిలాగా తెలంగాణలో ప్రతి ఇంట్లో కనబడే అమ్మలాగా ఉన్నది అని చెప్పి 100కి 99 మంది మేధావులు కానీ ప్రజలు కానీ అభిప్రాయపడ్డారు. దాన్ని తీసుకొని మార్పులు చేర్పులు చేసింది కేసీఆరే. నగలు ఉండాలి, రిచ్గా కనబడాలి, దేవతలా ఉండాలి, కిరీటం ఉండాలి అని చెప్పి మొత్తం తల్లి ఆహార్యాన్ని మార్చింది. మీరు ఆ రోజు ఎంతోమంది మాకు ఫోన్ చేసిర్రు, ఎంతోమందికి అభ్యంతరం చెప్పిండ్రు. మరి తెలంగాణ తల్లి ఆ దళిత బహుజనుల బిడ్డల తల్లిలాగా ఉంటే మంచిది కానీ దేవతలాగా ఎందుకున్నది అని చెప్పి మమ్మల్ని చాలామంది ప్రశ్నించిండ్రు. మీరు రూపకల్పన, కేసీఆర్ రూపకల్పన చేసిన తెలంగాణ తల్లే అథెంటిక్ తల్లి అని చెప్పి మీరు అంటున్నారు కదా. మరి అంత నమ్మకం మీకు ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాలలో ఒక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మీరు ఎందుకు ప్రతిష్ఠించలేదు?